రేపు ఇంకొక లాస్ట్ డేట్ ఏప్రిల్ 3కి ఒక అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందండి అమ్మ. సరే, అదేంటంటే సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి నేను ఒక నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేసి పెట్టా. 1161 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ట్రేడ్ మ్యాన్ పోస్టులు అనమాట. ఆర్మీలో ట్రేడ్ మ్యాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, అదన్నీ పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన రేపే లాస్ట్ డేట్ అనమాట. అప్లై చేయాలనుకున్న వారు, చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు అప్లై చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా అప్లై అయితే చేయండి. ప్రయత్నం మాత్రమే మనది, ఫలితం అనేది దేవుడికి వదిలేయాలి. ఇంకా అది మన తలరాతిలో లేనప్పుడు అన్నీ రావాలని మాత్రం కోరుకోవద్దు. సో ఇది ఇంకొక ఇన్ఫర్మేషన్, ఓకేనా. నెక్స్ట్ లోన్స్ గురించి కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అంటే నేను మార్నింగ్. ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. చాలామంది ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి పడితే వాళ్ళకి, ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంకు ఎన్ని లోన్లు పడితే అన్ని లోన్లు ఇచ్చి వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని పీడిచ్చి పిప్పి చేసి వసూలు చేసుకుంటున్నారు. అసలు బ్యాంక్ వాళ్ళు ఏం నోటీసులు పంపిస్తున్నారో తెలియని స్టేజ్లో ఉన్నారు ప్రజలు. సో అలాంటివి జరగకుండా ఉండడం కోసం, ముందస్తు చర్యల కోసం ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఒక మనిషికి ఓన్లీ 3 లోన్లు 3 బ్యాంకులలో మాత్రమే లోన్లు ఇవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్ కండిషన్స్ అయితే పాస్ చేసింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి ఈ విషయాన్ని. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏ బ్యాంకులో ఎంత లోన్ తీసుకుంటున్నారో, తీసుకున్న లోన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎక్కువ తక్కువ లోన్స్ ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో ఇవ్వడం కుదరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ లోన్స్ గురించి ఆలోచించి లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి, ఓకేనా. సో ఇట్లా ఆలోచించి లోన్ తీసుకోకపోవడం వల్ల కూస్మంచిలో ఒక గొర్రెల వ్యాపారి, అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇట్లానే లోన్ తీసుకున్నారట. లోన్ కట్టకపోతే బ్యాంక్ ఆఫీసర్ వచ్చి 3 గొర్రెలు ఆటోలో వేసుకొని వెళ్ళిపోయిందట, న్యూస్లో చూసాను నేను. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి. లోన్ తీసుకునేటప్పుడు మీరు దేనికోసం తీసుకుంటున్నారు, అందులో ఎంత నష్టం వస్తే ఎట్లా దాన్ని గెటిన్ కాగలుగుతారు అనే విషయాల గురించి ఒక అవగాహన ఉంటే తీసుకోండి. తీసుకునే లోన్ని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఎక్కువ తక్కువ లోన్లు అయితే ఇవ్వడం కుదరదు కాబట్టి వీటి గురించి కూడా ఒక ఆలోచనలో ఉండండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా ఈరోజు. అదేంటంటే మనకి ఇప్పుడు మామూలుగా మనం ఓలా, ఊబర్ ఇట్లా క్యాబ్స్ ఉంటాయి కదా, ర్యాపిడో ఇట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటి సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు వీళ్ళేంటి ఆటో వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే కమిషన్ ఎక్కువ వాళ్ళకే పోతుంది, కంపెనీ వాళ్ళకే పోతుంది. సో ఇంత కష్టపడి రోజంతా ఎండలో తిరిగి కష్టపడి చేస్తే వాళ్ళకి కమిషన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో దీనికోసము కేంద్ర ప్రభుత్వం ఇంకొక కొత్త యాప్ని అయితే తీసుకురాకపోతుంది. సో దాని పేరు వచ్చేసి సహకార్ ట్యాక్సీ అటండి. సహకార్ ట్యాక్సీ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకురాబోతుంది. సో ఈ సహకార్ ట్యాక్సీ వల్ల ఎవరైతే ఇట్లా ఊబర్లో వీటిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ కమిషన్ పోకుండా కస్టమర్ అండ్ మన ఈ సేఫ్ రైడ్ ఒకటి, రెండోది ఏంటంటే కమిషన్ ఎక్కువ పోకుండా వీళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కుతుంది. సో ఇది ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో రన్ అవుతుందట సహకార్ ట్యాక్సీ అనే యాప్. సో ఇది త్వరలో మన రాష్ట్రానికి కూడా రాబోతుంది. కొద్దో గొప్ప కొంచెం కష్టాలు అయితే తీరినట్టు ఒక మధ్యతరగతి కష్టపడే వ్యక్తికి. అమ్మా వస్తుంది. ఆద్య డోర్ గడిపెట్టినానా, ఓకేనా. చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో, ఓకే. సో ఈ సహకార్ ట్యాక్సీ యాప్ అయితే త్వరలో రాబోతుంది. అమ్మ వస్తుంది. ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఆద్య ఇంకా తీసేనా, కొంచెంసేపు వాడికి పెట్టు. ఒక్క నిమిషం అండి, కాసేపు వాడికి పెట్టినాను. కొద్దిసేపు ఓకే, కాసేపు పెడుతూ ఉండు వాడికి నచ్చినవి, ఓకేనా. ఓకే అండి, మా పిల్లల స్క్రీన్ టైం స్టార్ట్ అయింది. ఒక టీవీ కోసం 2 కొట్టుకుంటున్నారు. మేబీ అందరి ఇళ్ళల్లో అట్లనే కావచ్చు. ఓకే, చాట్ బాక్స్ ఓపెన్ అయిందా?